కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు రెండు సేనలు ఎదురెదురుగా నిలబడ్డాయి. ఒకవైపు కౌరవులు, ఇంకోవైపు పాండవులు. యుద్ధం మొదలుపెట్టే ముందు వాళ్ళు కొన్ని నియమాలకు అంగీకరించారు, ప్రమాణం కూడా చేశారు. అవి ఏమిటంటే, సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆగాలి, నిరాయుధుడిపై, ఒంటరిగా పోరాడేవాడిపై దాడి చేయకూడదు, వెన్ను చూపిన వాడిని చంపకూడదు, యోధుడితోనే యోధుడు పోరాడాలి, రథసారథిని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు, ఖడ్గం తీస్తే ఖడ్గంతోనే సమాధానం ఇవ్వాలి, నీళ్ల కోసం వెళ్తున్న వాడికి దారి ఇవ్వాలి, శరణు కోరితే రక్షించాలి, సామాన్య ప్రజలకు హాని చేయకూడదు. ఇలా చాలా గొప్పగా మొదలైంది ఆ యుద్ధం. కానీ రోజులు గడిచే కొద్దీ యుద్ధం ముదిరింది. ఆ నియమాలు ఒక్కొక్కటిగా కూలిపోవడం మొదలైంది. అభిమన్యుడు 16 ఏళ్ల వీరుడు, ఒక్కడు, చుట్టూ శత్రువులు, వారందరూ కలిసి ఒక్కరిని చంపారు. కర్ణుడు మహారథుడు, రథచక్రం చిక్కుకుంది, నిరాయుధుడై నిలబడ్డాడు, అయినా వదల్లేదు, చంపేశారు. అప్పుడే అర్థమైంది, కురుక్షేత్రం ధర్మయుద్ధంగా మొదలైంది. కానీ చివరికి ద్వేషంతో ముగిసింది. మీకేమనిపించింది? ఆ రూల్స్ నిజంగా ఫాలో అయ్యారా? అవునంటే ఎస్ అని కమెంట్ చేయండి, లేదంటే నో అని కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం ఫాలో చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.